ఈ ఒక్క మాటలో మన రాజ్యాంగంలో ఒక పెద్ద రహస్యం దాగి ఉంది. దేశ శక్తి అంతా ఒకరి చేతిలో ఉంది, కాని దాన్ని నడిపించేది మాత్రం ఇంకొకరు. ఏంటిది? ఎలా పనిచేస్తోంది? రండి, ఈరోజు దీని గురించే మనం మాట్లాడుకుందాం. సో అస్సలు విషయంలోకి వెళ్ళిపోదాం. మన టాపిక్ ఆర్టికల్ 53. దీన్ని ఒక రాజ్యాంగపరమైన సేఫ్టీ లాకని ఎందుకంటారో తెలుసా? ఇది మన దేశాన్ని ప్రమాదాల నుంచి ఎలా కాపాడుతుందో చూద్దాం. ఈ విశ్లేషణలో మనం కొన్ని ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానాలు వెతుకుదాం. మొదట, ఒక తల చాలా చేతులు అనే కాన్సెప్ట్ ఏంటి? తర్వాత, పవర్ అసలు ఎవరిది? ఈ బ్యాలెన్స్ ఎందుకు పెట్టారు? చట్టమేం చెప్తోంది? మరి నిజ జీవితంలో ఇది ఎలా కనిపిస్తుంది? చివరికి, దీనివల్ల మనందరికీ కలిగే అసలు లాభమేంటి? వీటన్నిటినీ స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఓకే, మొదటి విభాగానికి వచ్చేద్దాం. ఈ కాన్సెప్ట్ని చాలా సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. ఒక పోలిక చెప్తాను. రాష్ట్రపతిని మన దేశానికి తల అనుకుందాం. మరి చేతులు కాళ్ళు ఏవి అంటారా? అవే ప్రధానమంత్రి, ఇంకా క్యాబినెట్. ఇప్పుడు చూడండి, ఈ పోలిక ఆర్టికల్ 53 సారాంశాన్ని ఎంత చక్కగా వివరిస్తుందో. రాష్ట్రపతి తలలాంటివాళ్లు, అంటే ఆలోచన, అధికారం, ఫైనల్ అథారిటీ అంతా అక్కడే. కాని ఆ ఆలోచనల్ని, ఆ నిర్ణయాల్ని ఆచరణలో పెట్టేదెవరు? ప్రధానమంత్రి, వాళ్ల క్యాబినెట్, అంటే చేతులు కాళ్ళు. సింపుల్గా చెప్పాలంటే, తల ఆర్డర్ వేస్తుంది, చేతులు కాళ్ళు పని పూర్తి చేస్తాయి. సరే, తలకి అధికారముంది అంటున్నాం కదా, మరి ఆ అధికారమేంటి? అసలు పవర్ ఎవరి చేతుల్లో ఉంది? ఈ తలకి ఉన్న పవర్సేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. చూడండి, రాష్ట్రపతి అధికారాలు మామూలుగా ఉండవు. దేశ రక్షణలో 3 దళాలకు ఆయనే సుప్రీం కమాండర్. దేశాన్ని నడిపించడంలో కేంద్ర చట్టాలన్నీ సరిగ్గా అమలయ్యేలా చూస్తారు. విదేశీ వ్యవహారాలు, జాతీయ భద్రత అన్నీ ఆయన కంట్రోల్లోనే. అంతెందుకు, మన ప్రధాని నుంచి మొదలుపెట్టి సుప్రీంకోర్టు జడ్జిల వరకు దేశంలో పెద్ద పెద్ద పదవుల్లో నియామకాలు చేసే పవర్ కూడా ఆయనదే. ఈ లిస్టు చూస్తేనే అర్థమవుతుంది కదా బాధ్యత ఎంత పెద్దదో. అయితే ఇక్కడే అసలు ట్విస్టుంది. ఇన్ని అధికారాలు ఉన్నా కూడా రాష్ట్రపతి వాటిని సొంతంగా ఇష్టమొచ్చినట్టు వాడలేరు. ఆర్టికల్ 53 సరిగ్గా ఇదే పాయింట్ని చాలా స్పష్టంగా చెప్తుంది. ఇదొక చాలా ముఖ్యమైన కండిషన్. సో ఇక్కడ పవర్ ఎలా డివైడ్ అయిందో చూడండి. రాష్ట్రపతి దగ్గర అథారిటీ ఉంటుంది, అంటే అధికారికమైన హోదా. కానీ దాన్ని ఆపరేట్ చేసేది, అంటే రోజువారీగా నడిపించేది ప్రధానమంత్రి. ఇక దాన్ని గ్రౌండ్ లెవెల్లో ఎగ్జిక్యూట్ చేసేది, అంటే అమలు చేసేది క్యాబినెట్. అంటే అధికారమనేదొకరిది, దాన్ని వాడే విధానం ఇంకొకరిది. అసలు మన రాజ్యాంగ నిర్మాతలు ఎందుకిలాంటి సిస్టమ్ని పెట్టారు? అధికారాన్ని ఇలా ఎందుకు బ్యాలెన్స్ చెయ్యాల్సొచ్చింది? దీని వెనుక ఉన్న అసలు ఉద్దేశమేంటో ఇప్పుడు చూద్దాం. దీనికి ప్రధానంగా 4 బలమైన కారణాలున్నాయి. మొట్టమొదటిది నియంతృత్వాన్ని ఆపడం, అంటే పవరంతా ఒకే వ్యక్తి చేతిలోకి వెళ్లకుండా చూడటం. రెండోది అధికార సమతుల్యత, రాజ్యాంగబద్ధమైన హెడ్కి, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి మధ్య ఒక బ్యాలెన్స్ క్రియేట్ చేయడం. మూడోది జవాబుదారీతనం, ప్రజలకు జవాబు చెప్పాల్సింది ఎన్నికైన ప్రభుత్వమే కాని రాష్ట్రపతి కాదు కదా. ఇక నాలుగోది కంటిన్యూటీ, ప్రభుత్వాలు మారొచ్చు, పడిపోవచ్చు, కాని దేశానికి ఒక అధిపతి మాత్రం ఎప్పుడూ ఉంటారు. ఈ స్లైడ్ ఆ బ్యాలెన్స్ని పర్ఫెక్ట్గా చూపిస్తుంది. చూడండి, ఒకవైపు రాజ్యాంగపరమైన అధికారం, అంటే కాన్స్టిట్యూషనల్ పవర్ రాష్ట్రపతి దగ్గరుంటే, మరోవైపు పొలిటికల్ పవర్, అంటే రోజువారీ పాలన చేసే అధికారం ప్రధానమంత్రి దగ్గర ఉంటుంది. ఈ రెండింటి మధ్య ఉన్న సమతుల్యతే మన ప్రజాస్వామ్యానికి అసలైన రక్షణ కవచం. సరే, ఈ బ్యాలెన్స్ని ఎవరైనా దెబ్బతీయాలని చూస్తే, ఈ అధికారాలను దుర్వినియోగం చేస్తే మన చట్టాలేం చెబుతున్నాయి? ఈ సిస్టమ్ని కాపాడటానికి ఎలాంటి లీగల్ ప్రొటెక్షన్స్ ఉన్నాయో చూద్దాం. అవును, చాలా ముఖ్యమైన ప్రశ్న. ఒకవేళ ఎవరైనా ఈ ఎగ్జిక్యూటివ్ పవర్ని మిస్యూజ్ చేస్తే దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి? మనకు పాత ఇండియన్ పీనల్ కోడ్, అంటే ఐపీసీ ఉండేది కదా, దాని స్థానంలో ఇప్పుడు కొత్తగా భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ వచ్చింది. ఈ కొత్త చట్టం ఈ రక్షణలను ఇంకాస్త స్ట్రాంగ్ చేసింది. ఉదాహరణకి, రాష్ట్రపతి లాంటి పెద్ద అధికారులపై దాడులకు సంబంధించి పాత ఐపీసీలో సెక్షన్ 124 ఉండేది. ఇప్పుడు బిఎన్ఎస్లో అది సెక్షన్ 303గా మారింది. అలాగే సైన్యంలో తిరుగుబాటుకు సంబంధించిన ఐపీసీ 131 ఇప్పుడు బిఎన్ఎస్ 154 అయింది.
అంటే కాలానికి తగ్గట్టుగా చట్టాలను ఆధునీకరించి ఇంకాస్త స్పష్టంగా మార్చారన్నమాట. ఓకే, ఇప్పటిదాకా మనం థియరీ, చట్టాల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. నిజ జీవితంలో, రియల్ లైఫ్ సిచ్యువేషన్స్లో ఆర్టికల్ 53 ఎలా పనిచేస్తుంది? కొన్ని ఉదాహరణలు చూస్తే మనకు బాగా అర్థమవుతుంది. ఈ స్లైడ్లో కొన్ని కీలకమైన సందర్భాలు ఉన్నాయి. ఆలోచించండి. ఒకవేళ ప్రధానమంత్రి రాజీనామా చేస్తే అప్పుడు కొత్త ప్రధానిని ఎన్నుకోవడంలో రాష్ట్రపతి పాత్ర చాలా కీలకం. లేదా ఏ పార్టీకి మెజారిటీ రాని హంగ్ పార్లమెంటొస్తే అప్పుడు తన విచక్షణ ఉపయోగించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని ఎవరిని పిలవాలో నిర్ణయిస్తారు. దేశంలో ఎమర్జెన్సీ విధించాలంటే ఆ ప్రకటన చేసేది రాష్ట్రపతే. అలాగే యుద్ధంలాంటి పెద్ద నిర్ణయాలకు కూడా క్యాబినెట్ సిఫార్సు చేసినా ఫైనల్ అప్రూవల్ ఇచ్చేది ఆయనే. ఇక అన్ని ముఖ్యమైన నియామకాల ఫైల్ మీద చివరి సంతకం పెట్టేది కూడా రాష్ట్రపతే. సరే, అన్ని విషయాలు చూశాం. ఇప్పుడు చివరిగా అసలు పాయింట్కి వద్దాం. ఈ మొత్తం సిస్టమ్ వల్ల దేశానికి, మనకు ఫైనల్గా వచ్చే బెనిఫిట్ ఏంటి? ఇది మనకెందుకంత ముఖ్యం? ఈ రాజ్యాంగపరమైన సేఫ్టీ లాక్ వల్ల మన దేశానికి చాలా లాభాలున్నాయి. మొట్టమొదటిది, దేశానికి ఎప్పుడూ ఒక లీడరుంటారు. ప్రభుత్వం ఉన్నా లేకపోయినా రాష్ట్రపతి రూపంలో దేశానికొక అధిపతి ఉంటారు. రెండోది, ఇది రాజకీయ స్థిరత్వాన్నిస్తుంది. మూడోది, ఎవరైనా పవర్ని మిస్యూజ్ చేయకుండా ఒక చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ సిస్టంలా పనిచేస్తుంది. ఇక నాలుగోది, అన్ని రాజకీయాలకు అతీతంగా ఒక న్యూట్రల్ అథారిటీ ఉండటం చాలా ముఖ్యం. సో ఫైనల్గా మనమేమర్థం చేసుకోవాలంటే ఆర్టికల్ 53 అనేది కేవలం ఒక రూల్ కాదు. అది మన రాజ్యాంగ నిర్మాతలు ఎంతో ముందు చూపుతో పెట్టిన ఒక అద్భుతమైన రక్షణ కవచం. ఎందుకు? నియంతృత్వాన్ని, రాచరికాన్ని, అరాచకాన్ని మన దేశంలోకే రాకుండా ఆపడానికి. మళ్లీ మొదటి మాటకే వద్దాం. గుర్తుంచుకోండి, దేశ శక్తి మొత్తం రాష్ట్రపతి చేతిలోనే ఉండొచ్చు. కానీ ఆ చేతిని కదిలించేది ప్రధానమంత్రి, వాళ్ల క్యాబినెట్. ఈ తల, ఈ చేతులు, ఈ రెండు కలిసి పనిచేస్తున్నంతకాలం మన దేశం ఎప్పటికీ పడిపోదు, ఎప్పటికీ బలంగానే ఉంటుంది. ఇదే ఆర్టికల్ 53 మనందరికిచ్చే గొప్ప భరోసా.